చెప్పండి, ఏంటి సింగరేణి ఎన్నికల్లో బాగా కష్టపడిన వాళ్ళలో మీరు కూడా ఒకళ్ళు అనుకుంటారు? సింగరేణి ఎన్నికల్లో ఒక ఏరియాకి RG2 అనేటువంటి రామగుండం 1, RG1, RG2, RG3 అనేటువంటి ఏరియాలో RG2 ఏరియాకి ఇన్ఛార్జ్గా నేను పనిచేయడం జరిగింది. నాతో పాటు ఇతర మా నాయకులు కూడా ఉన్నారు. సో సింగరేణి ఎన్నికల్లో తప్పకుండా పార్టీ ఆదేశం ప్రకారంగా పార్టీ ఎవరికి ఎప్పుడు ఏ అవకాశం ఇచ్చినా కూడా దాంట్లో పూర్తి స్థాయిలో మా శక్తి మేరకు పనిచేయటం అనేటువంటిది మొదటి నుంచి అలవరుచుకున్నటువంటిది. కాబట్టి నా శక్తి మేరకు నాకున్నటువంటి అవకాశాల మేరకు అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ళని ఆ వైపుగా పూర్తి స్థాయిలో కృషి చేయడం జరిగింది. సో పూర్తి సంతృప్తినిచ్చిందా రిజల్ట్స్? చాలా, అంటే గతంలో ఎన్నడూ కూడా ఈ రకమైనటువంటి రిజల్ట్స్ సింగరేణి చరిత్రలో, సింగరేణి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి ఈ కార్మిక సంఘం ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఒక సంఘానికి ఇంత పెద్ద ఎత్తున విజయం రాలేదు. గతంలో ఎప్పుడు కూడా 5కి మించి గెలిచినటువంటి, అంటే అవుట్ ఆఫ్ 11 డివిజన్స్ ఉన్నాయి. 11 డివిజన్స్లో ఒక యూనియన్ సింగిల్ యూనియన్గా 5కు మించి గెలిచినటువంటి సందర్భాలు లేవు. డిఫరెంట్ డివిజన్స్లో డిఫరెంట్ యూనియన్స్ గెలిచేటి. కానీ మొట్టమొదటిసారిగా ఈసారి తెలంగాణ రాష్ట్రానికి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి తెలంగాణ బొగ్గు గని సంఘం 9 డివిజన్స్ కోవటం అనేది చాలా అరుదైన సంఘటన. ఇది ఫస్ట్ టైం హిస్టరీ అనుకోవచ్చు. కానీ దిస్ ఈజ్ ది హిస్టరీ ఆఫ్ సార్ట్స్ అని మీరు అంటున్నారు. నిజంగానే ఇది ఒక హిస్టరీ. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా ఒక యూనియన్ ఎన్నికల్లో ఈ విధంగా ఇంత, అంటే తన చావో రేవో అన్నట్టుగా పూర్తి శక్తి సామర్థ్యాలు, మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, నన్ అదర్ దాన్ సీఎం గారు కూడా ఆయన ఓపెన్గా ఆయన ఒక కాల్ ఇచ్చి వాళ్ళందరికీ అనేక వరాలు ఇచ్చి చేయడం కూడా గతంలో లేదు అనేటువంటిది కూడా ఒకటి వినపడుతుంది. అవును, మీరు చెప్పింది కూడా వాస్తవం. కానీ మీరు కాయిన్కి ఒక సైడ్ నుంచే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటగా ఈ ఎన్నికల్ని ఈ విధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది టీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కాదు. ఈ ఎన్నికల్లో ఎప్పుడైతే ఏఐసిసి సెక్రటరీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు, తర్వాత ఒక మాజీ కేంద్ర మంత్రి, రాష్ట్రంలోనే సీనియర్ నాయకులైనటువంటి జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, తర్వాత పిసిసి అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, వీళ్ళందరూ కూడా జతకట్టి వీళ్ళందరూ కూడా అక్కడికి ప్రచారానికి వచ్చి అక్కడ ఏదైనా సరే ఇక్కడ ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి తెలంగాణ బొగ్గు గని సంఘాన్ని ఓడించి ఈ రాష్ట్రంలో ఇక్కడ నుంచి టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలి అనేటువంటి ఒక వ్యూహంగా వాళ్ళు మార్చుకొని డిఫరెంట్, అంటే ఒపీనియన్స్, డిఫరెంట్ వే ఆఫ్ వాళ్ళ విధానాలు వేరుగా ఉన్నటువంటి పార్టీలు. ఏఐటియూసీ అంటే వాళ్ళ విధానాలే వేరు, వాళ్ళ ఆలోచన విధానమే వేరు, వాళ్ళ యొక్క పనితీరు వేరు, వాళ్ళ మొత్తం టోటల్గా డిఫరెంట్ ఐడియాలజీ, అంటే సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టారు. ఐడియాలజీయే డిఫరెంట్ ఐడియాలజీ. ఐఎన్టీయూసీ ఐడియాలజీ డిఫరెంట్, వాళ్ళ కార్మికుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన డిఫరెంట్గా ఉంటుంది. టీఎన్టీయూసీ వాళ్ళ ఇది వేరు. విధానాలని, ఐడియాలజీని దేన్ని కూడా పక్కన పెట్టి కేవలం టీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ని సంబంధించినటువంటి తెలంగాణ బొగ్గు గని సంఘాన్ని ఓడించాలి, దీని ద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళంతా ఏకమై ముందుకు వచ్చినటువంటి సందర్భంలో రావడమే కాకుండా వాళ్ళు కొన్ని అసంబద్ధమైనటువంటి ఆరోపణలు చేయటం మొదలుపెట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద, లేకపోతే మా పార్టీ నాయకత్వాన్ని మీద, మా బొగ్గు గని సంఘానికి సంబంధించినటువంటి విషయంలో అనేకమైనటువంటి ఆరోపణలు ఏవైతే వాస్తవాలు కాదో ఆ ఆరోపణలతో వాళ్ళు దిగడం మొదలుపెట్టిన తర్వాత వద్దామండి. అంటే ఇప్పుడు మీరు, అంటే మేము ఏ సందర్భంలో మేము పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడికి రావాల్సింది కేవలం ప్రతిపక్షాలు ఏకమై మిమ్మల్ని ఓడించి ఈ గెలుపు ద్వారా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నటువంటి సందర్భంలోనే ఆ తర్వాతనే వాళ్ళు అక్కడికి వచ్చి ఆ క్యాంపెయిన్ చేయడం మొదలుపెట్టిన తర్వాతనే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, మా పార్టీకి సంబంధించినటువంటి ముందుగా అయితే మేము ముందుగా ఈ స్టెప్ తీసుకోలేదు. ముందుగా వాళ్ళ స్టెప్ వేసి వాళ్ళ ఇది చేసిన తర్వాత మేము అక్కడికి ఎంటర్ అవుతుంది. ఇంకొక ఇది ఏంటంటే, ఈరోజు మాకు సంబంధించినంత వరకు ఎవరైతే ఆ కోల్ బెల్ట్ ఏరియాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మాత్రమే ఈ ఎన్నికల్లో ఇన్వాల్వ్ అయినారు. ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు వచ్చి ఒకసారి మాట్లాడిపోయి ఉండొచ్చు. కానీ ప్రధానంగా ఈ ఎన్నికల ప్రక్రియలో ఇన్వాల్వ్ అయినటువంటిది ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మాత్రమే ఇన్వాల్వ్ కన్ఫైన్ అయ్యారంటారు.
ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్.